వాక్య పరిచయం చేయవలసిందిగా రైలు మధువుగా నేను ఆహ్వానిస్తుండగా అందరూ కూడా రైతు యొక్క మొబైల్స్ సైట్లో పెట్టుకుని దేవుని యొక్క మాటలు తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడవచ్చిన ప్రతి మాటను కూడా విని వాక్యాన్ని లైపుకు అవకాశంగా సాగిపోవాలని ప్రభావం తెలియపరుస్తూ ఈ ప్రత్యేకమైన సమయము మీరు మధువుగా జ్ఞాపకిస్తూ మరి అందరూ కూడా ప్రార్థన కనపడదాం. ప్రార్థన చేసుకున్నామండి. అందరికి కూడా తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి, ఇదిగో కూడి వచ్చిన విశ్వాసాలను బట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని, నన్ను మరుగుపరిచి మీ విలువైన మాటలు మాకు ప్రకటిస్తారని, నిలబడిన నేను వ్యర్థం, మీరు నాలో వచ్చి మాట్లాడతారని, మాకేదైతే ఆహారం వడ్డిస్తారని, కుటుంబం గురించి ప్రభు, ప్రతి కుటుంబం గురించి మీరు ఉన్నారు. ఆ కుటుంబం మీదై ఉన్నదని తెలియపరిచి ఉన్నారు. ఆ కుటుంబం ప్రకారంగా మేము అందరం కూడా జీవించేలాగా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తారని, నడిపిస్తారని, కొనసాగిస్తారని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు థామస్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా తోటి సహకాపరైన నల్లి మురళి గారికి, మనోహర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా పేరు పేరు చెప్పిన, ఎవరు కూడా ఆగిలింతలు ఏవి చేయకుండా శ్రద్ధగా వినాలని ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విలువైన మాటలు మనం నేర్చుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా స్తుతించారు, స్తుతి ఆరాధన ద్వారా స్తుతించారు, సాక్ష్య ప్రార్థన ద్వారా స్తుతించారు. అన్ని విధాలుగా ఆయనే ఘనపరచబడుతున్నారు. ఈ రోజుని మన కుటుంబం ఉన్నదంటే ఆ కుటుంబము దేవుని ప్రకారంగా నడుస్తుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనమున్నామంటే ఆయన ప్రకారంగానే నడవాలి. కాబట్టి ఈరోజు నీ కుటుంబం గురించి మీకు చెప్పాలని ఇలా నిలబడి ఉన్నా. అందులో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక గురించి వివరించాలని ఆశ కలిగి ఉన్నాం. అంతకంటే ముందు కొన్ని పద్ధతులు మనకు తెలియాలి. బైబిల్ యొక్క రచన శైలి మనకు అర్థం అవ్వాలి. ముందు ఎప్పుడైతే బైబిల్ యొక్క పవిత్రమైన రచన శైలి అర్థమైందో, లేకపోతే సాహిత్యము అర్థమైందో, అప్పుడు నువ్వు తప్పు చేయడానికి వెళ్ళవు. నీ కుటుంబం కూడా ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో నడిస్తే దేవుడు ఉన్నాడు, దేవునికో కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో మనం ఆడుకుని ఉన్నాము అని మనము జాగ్రత్త చెప్తాం. వింటున్న మీకు తెలివి లేదని నేను అన్నాను. మాకంటే బాగా తెలివైన వారు మీరు. మేము ఒక అధ్యాయం పూర్తి చేస్తే సేవకులం, మీరు 66 అధ్యాయాలు పూర్తి చేసేవారు. మీరు ప్రతి సమయాన్ని ప్రార్థనలో ఉండేవారు. మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. అయినను కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రచించే
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్న ప్రతి శైలి కూడా మనం అర్థం చేసుకుంటాక ప్రయత్నించాలి. అర్థం చేసుకుని గ్రహించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. మనమందరము చనిపోతాం. ఇందాక కిషోర్ గారు పాడిన పాట అదే అర్థం. మనమందరం కూడా ఏమైపోతాం? చనిపోతాం. చనిపోకముందు ఆ సృష్టికర్తని, ఆ నామాన్ని మనం తెలుసుకోవాలి. లైట్ ఆరిపితే అటు చూడుతున్నారు, ఇటు చూడండి. లైట్ ఆరిపిన కుర్చీ కదిలినా చూస్తున్నారంటే ఆ బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ ఇక్కడ లేనట్టు అనమాట. మొన్న క్లాస్ వెంట మంచినీళ్ళు తాగదామని ఎలా ఒంగున్నాను. చాలా తిట్టేసాడు. ఆయన తిట్లు దూకి డాబా నుంచి దూకేయాలనిపించింది. పాస్టర్ గారు అయినా పెద్ద అయినా ఆయన తిట్టికి మా బిల్డింగ్ వెనకాల ఉన్నది ఒకటి స్టాండ్, అది ఎక్కుదామన్నా కూడా భయం వేసింది నాకు. కుర్చీ కదిలినా లైట్ ఆర్పినా ఎవరు చూస్తారు చెప్పనా? ఎవరు చూస్తారు? చంటి పెట్టలు చూస్తారు. వాళ్ళకి వెలుగంటే ఇష్టం కాబట్టి. మీకేమైంది? కదిలితే అటు చూడకూడదు, ఇటు వినండి. ఈ పత్రిక యొక్క అర్థము మనకు అర్థం అవ్వాలంటే ఎఫెసీయులు రాసిన పత్రికకి వెళ్తున్నాను. 3 అధ్యాయాలు సిద్ధాంతం గురించి చెప్తుంది. 4, 5, 6 మనం అనుసరించి వచ్చిన పద్ధతి గురించి చెప్తుంది. 3 అధ్యాయము దేవుని యొక్క స్థిరమైన పునాది గురించి చెప్తుంది. 4, 5 మనం ఎలా అనుసరించాలో, మనం ఎవరిలో నడవాలో, మనం ఎవరితో సంబంధం కలిగి జీవించాలో చెప్తుంది. అంటే కుటుంబము తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి వాక్యానుసారంగా లేడనుకో, పిల్లలు కూడా వాక్యానుసారంగా లేకోకుండా మనకు కనపడుతూ ఉంటారు. మొదటి కుటుంబాన్ని చూస్తే ఆదాము అవ్వ, కయ్యను హేబెలు చూస్తే ముగ్గురేమో రక్షింపబడ్డారు, కయ్యోనేమో విడిచిపెట్టబడ్డాడు. అలా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ప్రతి కుటుంబంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకని మనకి సిద్ధాంతం అర్థమైందనుకో, మనం ఎలా నడవాలో అన్నది కూడా అర్థమవుతుంది. సిద్ధాంతం అర్థం అవ్వలేదనుకో, మనం ఎలా జీవించాలో అన్నది ఇప్పటికీ అర్థం అవ్వదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సమోసాలు ఇస్తే టీ తాగి చక్కగా వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. నువ్వు మార్చబడాలి. నువ్వు మార్చబడాలి. ఒక ప్రసంగం చెప్తుంటే ఆ ప్రసంగానికి నువ్వు కదిలింపబడాలి. ఎలా కదలాలి? పౌలు గారు చెప్తున్నారు, సిద్ధాంతం చెప్పిన తర్వాత వెంటనే అనుచరులకు తీసుకొస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రతి పత్రికలంతా కూడా డాక్టరింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ లైఫ్ ఉంటుంది. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? క్రియలు అనుసరించారు, వాక్యాన్ని విడిచిపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారు? వాళ్ళంటే క్రియలు చేస్తున్నారు. వాళ్ళు క్రియలు అందరూ చేస్తారు. ఈ రోజున సంఘాలు కూడా క్రియలు చేసడంలో నెంబర్ 1గా ఉన్నాయి. కానీ ప్రభు వాళ్ళ మనస్సులో లేడు. ప్రభు వాళ్ళ మనస్సులో లేకపోతే ఆ రక్తం కార్చిన అమూల్యమైన రక్తాన్ని చిందించిన ఆ మహానీయుడు నీలో నివాసనము ద్వారా, విశ్వాసము ద్వారా నీలో జీవించకపోతే మనకి చాలా ప్రాబ్లం. ఎంతమంది పాస్టర్ గారుల చేత నువ్వు తల ఎట్టుకుని చేయించుకున్నా తల మీద చెయ్యి, నువ్వేమో అటు వెళ్ళిపోతావు, పాస్టర్ గారేమో అటు వెళ్తారు. నువ్వెంత ప్రార్థన చేయించుకున్నా సరే క్రీస్తు నీలో విశ్వాసము ద్వారా నివసించకపోతే రాలిపోతావు నువ్వు. సముద్రం అలలలాగానే మనం ఆ పైన నువ్వురతో పోల్చాడు యోధా పత్రికలో.
మన స్థితి చాలా దారుణంగా ఉంటుందండి. అన్న మొన్నటి వరకు పాపం వాక్యం చెప్పారు, ఓపెన్ సర్జరీ చేయించారు. ఆ రోజు నుంచి వాళ్ళు మెస్ అంతా కూడా ప్రతిసారి చింతపొడి సోరే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు జాగ్రత్త పడుతున్నారు? ఆ కత్తి మన మీద పడకూడదని. అలాగే వాక్యం లేకపోతే మనమందరం రాలిపోతాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి. విలువైన మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఎన్నిక గురించి చెప్తుంది. చదవమంటారు కదా, చక్కగా వినాలన్నమాట. విన్నప్పుడు చక్కగా వింటే చక్క ముందుగా వచ్చి ఏంటంటే 1వ అధ్యాయము మనం ఎన్నుకునటం చూపిస్తుంది. అంటే ఎన్నుకుంటాం అంటే రండి ఓటేస్తాను, నన్ను నగ్గించమ్మా అని ఎమ్మెల్యే గారు ఆ ఎన్నిక కాదు. ఇది జగత్తి పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పరుచుకునే ఏర్పాటు కనబడుతుంది. ఈ 1వ అధ్యాయంలో ఒక ప్రార్థన కనబడుతుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. మనోనేత్రం వెలిగింపబడటం అంటే క్రీస్తు ప్రభువారు నీలోకి వచ్చేసారన్నమాట. దైవ కుటుంబం నీలోకి వచ్చేసింది అన్నమాట. దైవ కుటుంబం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో, ఆ దైవత్వము నీలోకి ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు ఎలా అవుతున్నావు అంటే సంపూర్ణంగా మార్చిపడుతున్నావు అన్నమాట. గొడవలు పెట్టుకోవు, పక్కవారి గురించి చెప్పవు, పక్కవారి గురించి విమర్శించవు, పక్కవారి గురించి నిందించవు, సమాధానం కలిగి ఉంటావు. ఏమన్నారు ప్రభు? అయినా నేను సమాధానానికి కర్త అన్నాడైనా. అలాగే 1వ అధ్యాయం ఏం తెలిసిపడుతుందంటే ఒక ప్రార్థన చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే 17, 19 నేను చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపైన నిరీక్షణ ఎట్టిదో. ఎవరాయన? తండ్రి క్రీస్తులో ఏర్పరచుకున్నాడు మనల్ని. తర్వాత నేను చదువుతానులేమ్మ. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలతాశమును బట్టి విశ్వాసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యం ఎట్టిదో. చాలా మాట్లాడుతున్నాడు ఆయన. మహిమలోకి వచ్చారు మీరు, వెలుగులోకి వచ్చారు మీరు, వెలుగు సంబంధాలుగా తీర్చిదిద్దబడాలి మీరు. అంటే 1వ అధ్యాయం ఒక ప్రార్థనతో సాల్వ్ చేశాడు ఆయన. ఏంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక? దాని యొక్క సారం ఏంటంటే విగ్రహముల తట్టు వెళ్తున్నారు. పైపెచ్చు అన్యజనుల